దేవుడి దగ్గర మహా పాపిష్టి నా కొడుకు. నువ్వు తీర్థం ఇస్తావుగా, ఈ తీర్థం తాగు, నా తీర్థం తాగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుడి దగ్గర ఉంటే పెద్ద తప్పు. అసలు దేవుడు ఉన్నాడు అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. జనమంతా చేయరాని పనులు చేసి నీ దగ్గరకు వస్తే వాళ్ళందరికీ నువ్వు తీర్థ ప్రసాదాలు ఇచ్చి చేసిన పాపాలు తొలగిపోయాయంటూ పిచ్చి కోతలు కోస్తావా? నా కొడుకులంతా మనం చేసిన పాపాలు తొలగయి అందరం పవిత్రమయ్యే వరకు ఇంకా నేరాలు చేస్తున్నారు. ఈ పాపిష్టులకు సృష్టికర్తవు నువ్విచ్చే తీర్థం కంటే నేనిచ్చే తీర్థం ఎంతో నయం. ఇది మనసుకి నాలుగుకి మధ్య ఉన్న ఫిల్టర్ ని తీసి పారేస్తుంది, ఉన్న నిజం బయటికి కక్కిస్తుంది. నా ఉద్దేశంలో ఇదే దేవుడు. దేవుడా తాగు నా కొడక, ఈ తీర్థంలో ఉన్న మజా ఏంటో చూడు. ఇది సర్వ మానసిక రోగ నివారణ. చచ్చేలోపు ఒక్క మంచి పనైనా చేస్తావు. తాగు తాగు నా కొడక. స్వర్గంలో నట్టుంది. అయ్యో నాన్న, నాన్న ఏమైంది నాన్న, ఏమైంది? ఆ నేనుగాడు నా చేత తీర్థం నాయించాడు. అందరికీ తీర్థం ఇచ్చే నా చేత తీర్థం నాయించాడు. నువ్వు మనిషివేనా? నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? పాపం మా నాన్న ఏం తప్పు చేశాను నా చేత అలా తాగిచ్చా? పూజారి డాక్టర్, మీ నాన్న గుళ్ళో గంట కొడుతున్నంత మాత్రాన ఆయన ఏమన్నా దేవలోకం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటున్నావా? ఆయన ఒక్కడే మంచోడు, మేమంతా చెడ్డాళ్ళం. నే చెడ్డాన్ని, లోఫర్ని, తొట్టిని, పాపిని, వర్స్ నా కొడుకుని. అయితే ఏంటి? నువ్వేమన్నా మంచిదానివా? నువ్వు ఇంతవరకు ఏ చెడ్డ పని చేయలేదా? రైట్ రా చూడు, ఈ వినాయకుడిని తాగి ప్రమాణం చేసి చెప్పు నేను ఏ తప్పు చేయలేదని నీ కాళ్ళకు మొక్కుతాను. చెయ్యి, ప్రమాణం చెయ్యి. పవర్ఫుల్ వినాయకుడినా ఎగతాలనుకుని ప్రమాణం చేసావా కాళ్ళు చేతులు పడిపోతాయి. ప్రమాణం చెయ్యి. ఇలా చూడు, నా మనసులో అటువంటి ఆలోచనలు వచ్చుండొచ్చు, కానీ నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. ఈ వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. వారే వా మేరీ లడికి, నీలాంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారా? నీ పాదాలు జెరాక్స్ కాపీ చేసి రోజు ముప్పట్ల పూజ చేసుకుంటారు. ఈ వయసులో నువ్వు తప్పు చేయలేదన్నా చూడు, యు ఆర్ గ్రేట్. ఒకసారి దండపెట్టుకున్నా ప్లీజ్. ఒకసారి ఒకే ఒకసారి దండపెట్టుకున్నా ప్లీజ్. ఇంకా దాపరికం ఎందుకు? గుళ్ళో అందరూ చూస్తుండగా ఆయన నా చేత మందు కొట్టించాడు. నో సీక్రెట్ టేసే. షట్ అప్. హూ ఈజ్ ఫాదర్? ఆ భగవంతుణ్ణే పిచ్చి మంత్రాలతో మోసం చేస్తున్నావా అని నాన్న అంటావు. నన్ను తప్ప. చూడు ఈ గెటప్ ఎందుకో తెలుసా? నీకోసమే. పేద పూజారి కూతురని జాలిపడి ఎవడైనా వచ్చి కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడని, నా నెత్తి మీద నా బరువు దించుకున్నావని. నాకు నువ్వు పుట్టే బదులు మా పిల్లాడు పుట్టుంటే నేను సూట్ వేసుకుని విస్కీ బాటిల్ చేత్తో పట్టుకుని చెమ్మంటూ జల్సా చేసిండేవాడిని. అట్లా నా కర్మ, నాకు నువ్వుడి పడ్డావు. ఆ దేవుడే నాకు బుద్ధి పుట్టించాడు. ఆ ఋషులు తప్పు చేయలేదా? చేశారు. ఋగ్వేద కాలంలోనే సోంపానం అంటూ తెగతారు చిన్నపిల్లలు.